అనంతపూర్ భవాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు. అందులో నేను ఉండాలి. అంటే నువ్వు ఉండేది చిన్న విలేజ్. ఇన్స్టాగ్రామ్ ఎవరు నీకు ఇన్స్టాల్ చేసి ఇచ్చింది? మా ఆయన. ఆయన చూడమని ఇన్స్టాల్ చేసి ఉంటే నువ్వు చేసే చూపించినావు. ఊకుంటదా? నువ్వు బయటకు వెళ్తావు మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ చెక్ చేస్తుందా? అట్లా ఏం లేదు. నిజం చెప్పమా. ఆయనకు తెలియకుండా ఎప్పుడన్నా ఆయన ఫోన్ చెక్ చేసినావు? చాలా సార్లు చెక్ చేసిన. ఏ మేజర్ ఏం డౌట్ వస్తుంది నీకు ఆయన మీద? క్యాజువల్ గా చెక్ చేస్తాను అంతే. నేను క్యాజువల్ గా చెకింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? కొంచెం డౌట్ వస్తుంది కదా లేడీస్ కన్నీ. ఆడుకుంటుంది హస్బెండ్ తోని, కానీ తాగితే నిన్ను ఆడుకుంటాడు అనే విషయాలు తెలియదు. ఇన్స్టా వల్ల ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం? ఇన్స్టా వల్ల అంటే బ్యాడ్ కామెంట్. కామెంట్లు ఆఫ్ చేసుకున్నంత హట్ అయిన కామెంట్ ఏది? అంటే గలీజ్ మాటలు. ఎప్పుడు ఏ అమ్మాయిని అంటే నిన్ను లైక్ చేయడం కానీ నువ్వు లైక్ చేయడం అంటే కలవకపోయినా కనీసం అరే బాగుంది అమ్మాయి అన్న ఫీలింగ్ కూడా ఎప్పుడు రాలేదా? నాకు అట్లా ఉద్దేశం లేదు. మీ వైఫ్ ఉంది కాబట్టి అంతే అంతే. నాకు లోపలికి అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది. ఆర్చ్ చూడగానే బాగుందని, సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది. 40 ఫీట్ సీసీ రోడ్స్, సైడ్ అని కూడా 30 ఫీట్ సీసీ రోడ్ చూడగానే బాగుంది అనిపించింది. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక హెచ్ఎండిఏ లో అప్రూవ్ అయిన ప్లాట్ ఇది. చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసేసి అమ్మేస్తా ఉంటారు. అది రాబోయే రోజుల్లో వాళ్ళకేం లేదు, అమ్ముకుంటారు వెళ్ళిపోతారు, కానీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లో ల్యాండ్ అని అంటే దానికి వచ్చే రేటు వేరు, అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? అనంతపూర్ భవాని. ఈమె ఇది ఎట్లా ఉంటుందంటే మొత్తం ఒక విలేజ్ కల్చర్కి సంబంధించి ఉంటుంది. అంటే ప్రతి మనిషి నేనే ఎదగాలి, నేనే హైప్ అవ్వాలని ఉంటుంది. ఈమె అందరూ ఎదగాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకుంది, అసలు ఏంటి అనేది ఒకసారి ఆమె మాటలో తీసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అన్న. మీ ఆయన? అవునన్నా. ఓకే. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? అనంతపూర్ జిల్లా సింగళమాల మండలం శివపురం గ్రామం. ఓకే. ఒక చిన్న పల్లెటూరు అనుకుంటా మేబీ. చిన్న పల్లెటూరు అంటే 300 ఇల్లు గాని ఉండవు మా పల్లెటూరు. 100 ఇల్లు అంటే పెద్దదే కదా? లేదు, అంతే 100 ఇల్లు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఇన్స్టా స్టార్ట్ చేసినావు కదమ్మా? అవునన్నా. అంటే నువ్వు ఉండేది చిన్న విలేజ్. ఇన్స్టాగ్రామ్ ఎవరు నీకు ఇన్స్టాల్ చేసి ఇచ్చింది? మా ఆయన. అంటే చూడడానికి ఇచ్చారనమాట. నేను డిసెంబర్ 18, ఇప్పుడు డిసెంబర్ 18 వస్తే 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మొక్కజొన్నలు పీకేకి వచ్చాను అని ఆ వీడియో పెట్టాను. దాంతో వైరల్ అయినాను 1 year కింద. ఆయన చూడమని ఇన్స్టాల్ చేసి ఉంటే నువ్వు చేసే చూపించినావు. ఓకే. నీకు ఇప్పుడు ఈ ఫస్ట్ ఏ వీడియో మొక్కజొన్న పీకనికి వచ్చాను, ఎంత పోయింది? ఎన్ని మిలియన్స్ పోయింది అది? అది నేను చూడలేదన్నా, దానికి చూడలేదు. నేను హాయ్ ఫ్రెండ్స్, నేను చెనకటి పీకేకి వస్తున్నాను, సెల్ ఇక్కడ పెడతానని చూడండి, మీరు లైక్ చూసి వెళ్ళిపోకండి, ఇట్లా కష్టపడే వాళ్ళు లైక్ చేయండి అన్నాను. దానికి వచ్చి మిలియన్లు వెళ్ళింది. ఓకే. ఎట్లా ఫస్ట్ వీడియో తీసినావు, వైరల్ అయిన తర్వాత ఎట్లా మీ ఊర్లో కానీ చుట్టుపక్కల ఇళ్ళలో మీ చుట్టాలు అందరూ బాగా సపోర్ట్ చేయలేదు. నేను బాధపడినాను. ఏమన్నారు? అంటే మీ కాల్ ఏమి ఇట్లా చేస్తుంది అంటే మా అత్తను ఒప్పించుకున్నాను అన్న. నేను 50,000 వచ్చే వరకు మా అత్తకు చెప్పలేదు. తర్వాత నేను చెప్పాను అనమాట, అత్త ఇదేం తప్పు కాదు, మనం పైకి వస్తాము అది ఇది అని చెప్పి నేను మా అత్తగారిని ఒప్పించుకున్నాను. అంతకుముందే మా ఆయన ఒప్పించిన నేను. మా అత్త ఫస్ట్ లో ఒప్పుకుంది, మళ్ళీ ఊర్లో వాళ్ళు అంటున్నారని ఆపేయమని చెప్పింది. నేను ఏడ్చిన వీడియోలు గాని ఉన్నాయి దాంట్లో, మా అత్త ఇట్లా ఆపేయమనింది అని. ఓకే. ఇప్పుడు మీ ఆయనతో మాట్లాడావు కదా, మీ ఆయన ఫస్ట్ ఏమన్నాడు నువ్వు అడగగానే ఒప్పుకున్నారు. మా ఆయన ఫుల్ సపోర్ట్ నాకు. ఫస్ట్ వీడియో తీసి వైరల్ అయ్యింది కదా, నీ ఫీలింగ్ ఏంటి? నీతను ఎవరు అన్నారా మీ వైఫ్ ఏంటి ఇట్లా వీడియోలు చేస్తుంది? ఎవరేమనలేదు. అంటే నేను పద్ధతిగా తీస్తున్నాను కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కి తెలుసు అనమాట. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను లారీ డ్రైవర్. ఓకే. మీరు రెగ్యులర్ గా ఉండరు ఇక ఇంట్లో? లేదు, అప్ అండ్ డౌన్ చేస్తాం. బండి లోడ్ ఎత్తుకొచ్చి ఇంటికాడ పోయి మళ్ళీ బెంగళూరు పోతాం. అట్లనే అంటే ఇంటి మీదే పోతాను. ఓకే. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. 2 కొడుకులు. నిన్న మొన్న పెళ్లి అయినట్టున్నారు మీరు? 10 years అవుతుంది. 10 years. ఎట్లా ఉంది 10 years జర్నీ? బాగుంది, పర్వాలేదు. ఎప్పుడు ఫస్ట్ టైం కొట్టిందామని? కొట్లే, తిట్టినే. ఫస్ట్ టైం ఏమని తిట్టినావు? ఒక తాగినప్పుడే తిట్టేది. మామూలుగా ఇట్లా ఫ్రీ టైం ఉన్నప్పుడే ఏం మాట్లాడు.
ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆమె తిడుతుంది. రౌడీ జర్రన రాయనమంటే కథం నువ్వు రౌడీ అయిపోతావు. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు ఏమో ఎట్లా మీ చుట్టాలా లవ్ మ్యారేజా మీ ఇద్దరిది? మా అక్కయ్య బిడ్డే. ఓకే, అరేంజ్ మ్యారేజే. లేదు మీరు లవ్ మ్యారేజ్ అని విన్నా నేను. లేదు మాది తిరుపతిలో పెళ్ళైంది. అక్కడ తిరుపతిలో పెళ్ళైంది. ఇక్కడ వచ్చినాం, మా ఊర్లోనే ఉన్నాం. ఓకే, అంటే మీ అక్కగారిది ఎక్కడ? వీళ్ళ అమ్మ వాళ్ళది ఎక్కడ? బత్తలపల్లి. ఓకే, అంటే మీ సైడ్ ఇట్లా అక్క కూతురుని చేసుకోవడము ఆచారం అనుకుంటా. ఓకే, అత్త కూతురు కాకుండా అక్క కూతురు ఇద్దరిని చేసుకుంటారా? అత్త కూతురుని చేసుకుంటాం, ఇట్లా అక్క కూతురుని చేసుకోవచ్చు. ఇద్దరిని ఒకేసారి చేసుకోవచ్చా? ఇద్దరిని ఎట్లా చేసుకుంటారు? ఒకనే కదా. ఊకుంటుందా? నువ్వు బయటకు వెళ్తావు మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్ చెక్ చేస్తుందా? అట్లా ఏం లేదు. నిజం చెప్పిగా ఫోన్ లేదు, ఏమనుకోదులేమా? లేదు కరెక్ట్. నిజం చెప్పమా, ఆయనకు తెలియకుండా ఎప్పుడన్నా ఆయన ఫోన్ చెక్ చేసినావు? చాలా సార్లు చెక్ చేసినాను, కానీ అట్లా వాడు కాదు. అంటే మా ఆయన చాలా మంచోడు అనమాట. నేను చెడ్డోడని నేను అనట్లేదు, చెక్ చేసినావు కదా. చెక్ చేసే మంచోడని మైండ్ లో ఉన్నప్పుడు ఎందుకు చెక్ చేయాల్సి వచ్చింది? అంటే అది ఒక లేడీస్ వీక్నెస్ అన్నమాట. నీకు తెలుసా ఆమె చెక్ చేసిందని? తెలుసు. ఇప్పుడే తెలుసా ఇంతకు ముందే తెలుసా? ఈ నెల కిందట అంతే చెప్పింది ఆమె. మాట కంటే వాట్సాప్ నా సెల్ తీసుకుని వాట్సాప్ ఆన్ చేస్తుంది. అంతే. ఏమన్నా ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడుతుండా చెక్ చేసి ఏ మేజర్ ఏం డౌట్ వస్తుంది నీకు ఆయన మీద? ఆయన మీద ఏం రాదన్నా, ఊరికే క్యాజువల్ గా చెక్ చేస్తాను అంతే. నేను క్యాజువల్ గా చెకింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? అలా ఏమో కొంచెం డౌట్ వస్తుంది కదా లేడీస్ కన్నిచ్చి. ముందుగానే లారీ డ్రైవరు అట్లా ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు మానేపించినాను, లారీ పంపించట్లేదు. ఊర్లో ఏం పని ఉంటే ఆ పని పంపిస్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు లారీ డ్రైవర్ అట్లే ఉండదు, జర్నీ కదన్నా, అందుకే ఏమో కొద్దిగా ఎక్కువ రోజులు ఉండరు కదా, 2 రోజులు 3 రోజులు అంటే నిద్ర ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎట్లా ఆడన్నా అడవిలో అట్లా అయిపోతాం, చాలా ఇబ్బంది అవుతుంది. అవునా? అదే కూలి పని పోయి సాయంత్రానికి ఇంటికి వచ్చి మన పిల్లలతో లక్షణంగా ఉండొచ్చు. ఎంత ఇస్తారు కూలి పనికి వెళ్తే? 500 ఇస్తారు. 500. ఏం పనికి వెళ్తాను? బేల్దార్ పని గానీ ఊర్లో మేస్త్రి పని. మేస్త్రి పని. ఓకే, ఇద్దరు వెళ్తారా ఒకరు వెళ్తారా? నేను మేస్త్రి పని పోతా. కూలి పని అంటే పొలంలో పని. అదే శనక్కాయ పీకుతున్నాను, పచ్చిమిరపకాయలు పీకుతున్నాను, కలుపు తీస్తున్నాను అవి. ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫేమస్ అయినావు కదా, నీకు ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? 1,00,000 పైన ఉన్నారు. 1,52,000 మంది ఉన్నారు. సూపర్, అసలు 1,52,000 అంటే మామూలు కాదు అసలు. ఓకే, ఇక్కడ దాకా వచ్చినావు కదా, నీ జర్నీ ఎప్పుడైనా వెనకకు చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? 1,52,000 మంది ఫ్యాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఇది మాత్రం కరెక్టే. బాధపడిన రోజులు ఉన్నాయి, నేను సంతోషంగా ఉండే రోజులు ఉన్నాయి, చాలా బాధపడినాను. ఇన్స్టా వల్ల ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఉందా? ఇన్స్టా వల్ల అంటే బ్యాడ్ కామెంట్స్. ఇంకోటి, నువ్వు చేసే వీడియోలు ఇంతకుముందు అన్నావు నేను చాలా నీట్ గా చేస్తానన్నా, బాగుంటాయి నా వీడియోస్. అంత బాగా చేసే భవానికి బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఏం చెప్తా? ఎందుకు వస్తున్నాయంటే అది వాళ్ళకేం నాలో తప్పుగా నచ్చిందో. నేనైతే వల్కర్ గా అయితే అస్సలు తెలియదు. నా వీడియోలో మీరు కానీ చూడండి, నేను చూసాను. మొత్తం నా సెల్ఫీ వీడియోలు ఉంటాయి. ఏదో ఒక 2 వీడియోలు మా పనికి పోయిన వాళ్ళతో వీడియో తీపించుకుంటాను. ఆ తీపించుకున్న దాంట్లో కానీ అంగి వేసుకుంటాను, కింద అంతా మొత్తం ఏం లంగా వేసుకుంటాం అనమాట. మీకు కుట్టించుకున్నాం పని మీద కానీ అవి వేసుకుంటాం అనమాట, అంగి వేసుకుంటాం. అంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇంట్లో రౌడీ, మరి బయట ఎందుకు రౌడీగా అనిపించట్లేదు? బయట ఎందుకు భయపడుతుంది? పిల్ల అవుతుంది ఎందుకు భవాని? అంటే ఇప్పుడు కామెంట్స్ నా తమ్ముడు, మా అక్క వాళ్ళు, మా రిలేటివ్స్ చూస్తారు కదన్న, వాళ్ళు చూసి చెప్తేనే నేను కామెంట్స్ బాగా ఆఫ్ చేసుకుంటాను. నువ్వు పులివా పిరికిదానివా? నేను పులినే. పులివే కదా, పులి ఎందుకు ఆఫ్ చేసుకుంది కామెంట్లు? అంటే అవి అందరూ చూస్తారు కదా, నేను ఒకదాన్ని చూసేది. అందరూ చూస్తున్నారు కదా, నన్ను నిన్ను చూడొచ్చు కానీ నీ కామెంట్లు చూడకూడదు. అది చాలా వల్కర్గా పెడుతున్నారు అన్న. అంటే నీ వీడియోస్ అయితే నేను చూసినంత వరకు అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఒక రైతు పొలంలో పనిచేస్తున్నాం అంత దానికి మేజర్ గా నీకు వచ్చిన బ్యాడ్ కామెంట్ అంటే బాగా హట్ అయ్యి కామెంట్లు ఆఫ్ చేసుకున్నంత హట్ అయిన కామెంట్ ఏది? గలీజ్ మాటలు అన్నారు, ఆ వర్డ్స్ కూడా నన్ను, అందుకే నేను కామెంట్స్ బాగా ప్రతి ఒక్కటి ఆఫ్ చేస్తాను అన్నారు. మళ్ళా అట్లాంటివి అన్నారు. మీ ఆయనతో వీడియోలు చేసావు ఎప్పుడన్నా? తీసా, 2-3 ఉన్నాయి. తనకి రాదు నటించేది.
ఆయన నటించేది ఏం లేదు, ఆయన కూర్చోబెట్టి నువ్వే నటించిపిస్తావు. అవైతే తీసాను ఉన్నాయి. ఇట్లా వార్నింగ్ ఇస్తున్నావుగా. ఆడేమైపోయిందంటే పెద్ద రౌడీ షీటర్ రా అన్నట్టు అయిపోయింది. ఆడుకుంటుంది హస్బెండ్ తోని, కానీ తాగితే నిన్ను ఆడుకుంటాడు అనే విషయాలు తెలియదు. ఇప్పుడు నైట్ తాగినప్పుడు తన పులు అయితే పొద్దునే నేను పులు అవుతా. ఆయన తాగేసి వచ్చిండు అంటే ఏంటి, ఎట్లా ఉంటది నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంటే భయపడ్ను. మా మామ నాకు ఫుల్ సపోర్ట్. ఆయన్ని తిడతారు తాగొస్తే. అంటే మామూలుగా ఆయన తాగి వచ్చినప్పుడు ఆయన చూడంగానే ఏమైపోతుంది అంటే పులి కాస్త పిల్ల అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. అంటే సైలెంట్ గా ఉంటా, నేను వైలెంట్ చేయను. నేను సైలెంట్ కూడా తన సైలెంట్. గిట్టేది ఏమి ఉండదు, ఓన్లీ తిడతాను అంతేగాని ఇంకేం. మ్యారేజ్ కి ముందు మీ ఆయనకి లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి లేవు. లేదు, ఎందుకంటే మళ్ళీ మీరు కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారు, మేము ఆఫ్ చేయం కదా ఇంటర్వ్యూలో. మరి అక్కడ మళ్ళా ఇది కూడా అబద్ధాలు ఆడినని రాకూడదు, ఏదైనా ఉంటే జెన్యున్ గా ఒప్పుకోవాలి. లేదు పల్లెటూరు కదా వాళ్ళది. పల్లెటూరులో అయితే లవ్ ఉండవు, అంటే వాళ్ళమ్మ కష్టం వీళ్ళకి తెలుసు. అట్లా ఎట్లా ఎంత కష్టపడి పెంచిందో. ఆడపిల్లలు లేరు మా ఇత్తకి, ముగ్గురం కొడుకులే. ఒక ఆయన రైల్వేస్ లో జాబ్ చేస్తాడు. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి లారీ నడిపిస్తున్నావా ఎట్లా? నేను వచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు. 12 ఏళ్ళు కదా, నువ్వు బయటనే తిరిగేవాడు కదా. ఎప్పుడు ఏ అమ్మాయిని అంటే నిన్ను లైక్ చేయడం కానీ నువ్వు లైక్ చేయడం అంటే కలవకపోయినా కనీసం అరే బాగుంది అమ్మాయి అన్న ఫీలింగ్ కూడా ఎప్పుడు రాలేదా? నాకు అట్లా ఉద్దేశం లేదు, మీ వైఫ్ ఉంది కాబట్టి అట్లా. అంతే అంతే కదా, వైఫ్ ఉంది కాబట్టి అట్లా చెప్పాల్సి వస్తుంది అంతే. మనకు ధైర్యం ఉన్నట్ల. పెళ్లి ముందు ముచ్చట్లు ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇంకా పులికి డబల్ పులి అవుతుంది. అదే ఒప్పుకున్నాడు చూసినావమ్మా ఇండైరెక్ట్ గా. మా వైఫ్ నాకు తెలియనివన్నీ ఇక్కడ చెప్తున్నాడు, ఆయనకి తెలియకుండా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో కూడా ఆయన కన్ఫ్యూజన్ ఉన్నాడు. నీకు అర్థమవుతుందా? అంటే టెన్షన్ తీసుకుంటాను. టెన్షన్ ఏం లేదు, ఉండేది నిజంగా ఒప్పుకుంటున్నాడు ఆయన. మా ఆవిడ ఉంది కాబట్టి లేదని చెప్తున్నాడు, లేదంటే నాకు ఉంది అని చెప్తున్నాడు ఆయన. అట్లా అంతే, కరెక్ట్. ఓకే, ఇప్పుడు వీడియో చేస్తుంది ఎప్పుడు మీ చుట్టాలోళ్ళు కానీ మీ ఇప్పుడు ఎంతమంది అన్న? ముగ్గురు కదా, నువ్వు చిన్న అయిన వాళ్ళ లాస్ట్ అదే చిన్నోడివి, అందరికంటే చిన్నోడివి. మీ అన్నలు కానీ మీ వదినలు కానీ ఎప్పుడన్నా ఏంది నీ వైఫ్ ఇట్లా అది ఇది అని? మా అన్న నడపైన వీడియోలు తిల్లంటుంది. వాళ్ళ వైఫ్ నాకు ఫుల్ సపోర్ట్. మా అక్క, మా రెండో తోడుకోళ్ళు, మా కల్లా తోడుకోడలు అంటాము. తోడుకోడలు, అవును అంతే తెలంగాణలో కూడా అదే. మా పక్క ఉండే వాళ్ళు, మా మామూలు వాళ్ళు పక్కల వాళ్ళు అంటారు, ఏంటికి అట్లా వీడియోలు తీపిస్తావు అంటారు. తప్పే ఉంది దాంట్లో. మా పాపకి నేను చేపిస్తాను, రీల్స్ చేసుకుంటాను, చేసుకుని అంతే. నేను సపోర్ట్ ఉన్నాం కదా. సూపర్ అసలు మీరు. ఎందుకంటే ఇప్పుడున్న దాన్ని బట్టి చాలా మంది ఎందుకులే మనకు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఫుల్ సపోర్ట్ ఉన్నాం, నేను మా అమ్మాయిలో. నువ్వు ఎప్పుడన్నా మీ వైఫ్ ఎవరన్నా ఏంద్రా మీ వైఫ్ అది ఇది అని అన్నప్పుడు ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భం? అన్నగానే పట్టించుకుంది, అట్లాంటి నాకు నచ్చదు, అసలు పట్టించుకో ఎవడనేమో అని అనుకో. ఓకే, నువ్వు ఎప్పుడన్నా మీ హస్బెండ్కి తెలియకుండా ఎవరన్నా ఏదైనా మాట అంటే ఈ వీడియోల గురించి బాధపడి ఏడ్చిన సందర్భం ఉందా? ఉన్నాయన్న. ఎలాంటి సందర్భంలో? చాలా ఉన్నాయి. మా అత్తతో చెప్పి వాళ్ళు మా అత్తతోనే ఆపేపించినారు నన్ను, అంటే ఆపేమన్నారు. వీడియోలు ఆపేమను, నీ కాల్ ఏమి ఇట్లా తీస్తుంది అట్లా తీస్తుంది. ఫస్ట్ లో ఫుల్ సపోర్ట్ ఇచ్చింది నాకు కూతురు కాల్ కాదు అని చెప్పి ఒక వీడియోలో చెప్పింది మా అత్త. అట్లా చెప్పిన అత్తకి ఊర్లో వాళ్ళు చెప్పి ఏమ్మా మీ కోడలు ఇట్లా తీస్తాను అట్లా తీస్తాను అంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఆపేయమ్మా చెప్పు నువ్వు అసలు ఆపేయంటే ఏడ్చుకుంటే వీడియో తీసినాను నేను ఇట్లా మా అత్త ఆపేయమంటుంది అని. అది తిని చూసి మళ్ళీ వాళ్ళ అమ్మని ఒప్పించినాడు. మొత్తం తప్పు కాదులే మమ్మీ తినీలే, అబ్బాబు ఏం తప్పు చేయట్లేదు కదా, వీడియోలే కదా తీస్తాను, దీంతో ఎప్పటికైనా ఉపయోగం ఉంది అని చెప్పి ఒప్పించినాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. మీ ఇంట్లో మీ ఆయన ఎక్కువ ఇష్టమా మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా? అంటే నాకా అమ్మ ఒక్కను, మా అమ్మ ఒక్కను, తినొక్కను. ఓకే, మీ డాడీ ఎక్కువ ఇష్టమా మీ ఆయన ఎక్కువ ఇష్టమా? అంటే డాడీ. అయ్యో సారీ. ఓకే, ఉంటది కదా డాడీ ఉన్నా లేకపోయినా. మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? అమ్మ. అమ్మేనా? అమ్మే. ఎంతమంది మీరు? మేము ముగ్గురం ఆడపిల్లలము, ఒక బాబు. అమ్మో, ఎన్నో పర్సన్ మీరు? థర్డ్. నువ్వు లాస్ట్? నేను లాస్ట్. మా ఆయన లాస్ట్, నేను లాస్ట్. ఓకే, మన ఎంగేజ్ పెళ్ళయింది, తమ్మునికి మ్యారేజ్ అయిందా? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండ్ మా పాపేను లవ్ మ్యారేజ్.
సాఫ్ట్వేర్ అంటే ఇంజనీర్. మేనత్త కూతురు అంటారు కదా, అట్లా ఓకే, దాన్ని లవ్ మ్యారేజ్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. మేనత్త కూతురునే లవ్ ముందు చేశారు. మేనత్త కూతుర్నే లవ్ చేసినాడు, అదే అరేంజ్ మ్యారేజ్ గా చేపించుకున్నాడు మనం. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. ఆ, ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా నీ జర్నీ వచ్చింది. ఆ, ఇక ముందు ఏం చేయబోతున్నావు, అసలు ఏంటి ప్లానింగ్? ప్లానింగ్ బిగ్ బాస్ పోవడం అన్న నాకు Okay. కోరిక. బిగ్ బాస్ అనేది ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళడంలో తప్పలేదు. ఏం చేయగలుగుతావు బిగ్ బాస్కి వెళ్ళి? అందరూ బిగ్ బాస్ అంటారు కాబట్టి వెళ్దాం అనుకుంటున్నావా, లేదంటే నీకు ఫ్యాషన్ తోనే ఆ ప్లానింగ్ ఏమన్నా? నాకు అట్లేమి లేదు ఉంది సార్. నిజం. మేము ఒక 10 మందికి అట్లా సాయం చేసే ఉండాలి. మనమే అట్లా వాళ్ళకి అట్లా బీద బస్తు వాళ్ళకి కొంత సాయం చేయాలి. ఓకే, ఆ, ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఆల్రెడీ నడుస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ సీజన్ 9 కి సీజన్ 9 కి ముందే ప్లాన్ చేస్తున్నారు. ఓకే, అదే. ఒకసారి నాగార్జున ఎట్లా అడుగుతా ఒకసారి అడుగు. నాగార్జున సార్నే ఆ, అడగాలి తొందరగా. నాగార్జున సార్ నాకు బిగ్ బాస్ రావాలని కోరికగా ఉంది. నాకు కొంచెం టాలెంట్ ఉంది, దాంట్లో నిరూపించుకుందాం అనుకుంటున్నాను. నాకు బిగ్ బాస్ రావాలని చాలా కోరికగా ఉందన్న. సూపర్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావమ్మా? ఇప్పుడు అవ్వట్లేదన్న. మరి నువ్వు రేపు పొద్దున 9కి వెళ్తే ఏం చేస్తావు? అంటే Big Boss ఎట్లా? 7 అన్ని చూశాను. ఇప్పుడు కొంచెం అప్డేట్ అవుతుంది కదా బిగ్ బాస్ కూడా, మరి నువ్వు కూడా చూడాలి కదా నెక్స్ట్ 9కి వెళ్ళాలంటే. అది కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. టీవీకి అమౌంట్ ఎక్కించుకోలేదు, అది 10కి వస్తుంది. అది మేము 8కే 9కే నిద్రపోతాం. ఓకే ఓకే ఓకే, అవునవును, అలసిపోతారు, తొందరనే పడుకుంటారు కాబట్టి. అందులోనూ ఈ 1 ఇయర్ నేను రీల్ చేసుకుంటాను, ఇంటికి వచ్చి పని పిల్లలు అవే సరిపోతాను. ఏం చదువుతున్నారు పిల్లలు? 4th క్లాస్ 3rd క్లాస్. 3. ఒకరు 4th క్లాస్, ఒకరు 3rd క్లాస్. ఓకే, 10 years అయితే మీ మ్యారేజ్ అయ్యి. ఇప్పుడు అంటే ఎంతవరకు చదువుకున్నావు మనం? నేను 5 కంప్లీట్ చేసి 6లో ఆపేసాను. 6th లో ఆపేసినావు. మీరు ఎంతవరకు చదువుకున్నావు? 9th వరకు సార్. 9th వరకు చదువుకున్నావు. అంటే కొంచెం ఎక్కడ మళ్ళీ డైమినేట్ అవ్వద్దని ముందే నువ్వే పైన ఉన్నావు దీంట్లో స్టడీలో కూడా. ఓకే, తెలియదు కదన్న, మా డాడీ చనిపోతానే మేము ఏమైంది డాడీకి? ఏమైంది? యాక్సిడెంట్ లో చనిపోయాను 20 years బ్యాక్. ఏం చేసేవాడు డాడీ? డ్రైవరే. డాడీ డ్రైవరే. ఆ భయంతోనే మీ ఆయనని వద్దనుకున్నాం. ఓకే, నాకు మమ్మీ ఇప్పుడు ముగ్గురు అక్కలు మ్యారేజ్ అయిపోయింది అందరికి. మ్యారేజ్ అయిపోయింది. మమ్మీ ఏం చేస్తుంటది? మమ్మీ ఇప్పుడు మమ్మీ కూడా ఉంది. మాకు యాక్సిడెంట్ అయింది 2013 డిసెంబర్ 4వ తేదీ. ఎవరెవరికి? మాకు పెళ్లి కాకముందు అమ్మ కూడా ఉంది. తను యాక్సిడెంట్ అయినప్పుడు బొప్పాయి పీకే పోతా అంటే మొన్న మేము. అవును, పప్పాయి పండ్లు. అది పైన మీ బండి మీదనే రావాలన్నమాట. దాని టైర్ అనేది పేలిపోయి బండి బోల్తా పడింది, పైన నుంచి పడినాం. నీకు యాక్సిడెంట్ అయిందా? అమ్మ కూడా ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు. మేము 10 మంది పోయింటాం ఆ రోజు పనికి. మ్యారేజ్ ముందా ఇది? మ్యారేజ్ ముందు 10 years బ్యాక్ ముందు. ఓకే, ఇప్పుడు ఓకేనా? కాలు గిట్ల ఓకేనా? లేదు, కాలు అదవ నాకు, ఇది కుడి కాలు పింఛన్ వస్తుంది. అవునా? ఓకే ఓకే, ఇప్పుడు 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 ఇన్ని చేసుకుంటూ ఇంత ముందుకు వచ్చినావు, కష్టాలు కూడా అంతే ఉంటాయి. కష్టాలు చాలా ఉన్నాయండి. మేజర్ గా నువ్వు బాగా బాధపడి ఎమోషనల్ సందర్భం అంటే బాగా, అంటే ఆ విషయం గుర్తుకొస్తే కళ్ళలకు తెలియకుండానే వాటర్ వచ్చే సందర్భం అంటే డాడీ లేడు, పనికి పోయి ఎక్కువ సాలైపోయి ఉంటుంది చూడన్నా. మాకు పనికి పోయి 6 గంటల వరకు పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని అసలు బాడీ పెయిన్ చాలా ఉంటుంది నాకు. ఇప్పుడు బ్యాక్ ఇక్కడ అనమాట నాకు ఫ్రాక్చర్ అయింది మ్యారేజ్ ముందు. అది అనేది ఎక్కువ పని చేస్తేనా చాలా నొప్పిస్తుంది. ఎప్పుడైనా నాకు ఈ కష్టాలు తీరేది అనుకుంటాను. కాదు తల్లి, ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయింది, నువ్వు ఆల్రెడీ నీకు పెన్షన్ వస్తుంది. పని అనేది ఇంట్లో పరిస్థితులు బాగలేక వెళ్ళాల్సి వస్తుందా, లేదంటే కంపల్సరీ వెళ్ళాలి ఈ వయసులో ఉన్నాం కాబట్టి వెళ్ళాల్సి? అప్పు ఉందన్న మాకి. దేని గురించి అప్పు అయింది? అంటే వినాయక చందాకి 20,000 అప్పు చేసాము. అంటే వినాయకుని గుర్చిపెట్టిన ఓన్ గా నేను మొన్న వినాయక అప్పుడును ఇంకా నా తమ్ముని మ్యారేజ్ కానీ అట్లా ఇట్లా ఒక 20,000 అప్పు చేసినాము. అదో అప్ప అమ్మ నీకు. మాకు అప్పే అన్నా, మేము కాదన్నా. నువ్వు సెలబ్రిటీ, నీకు అర్థమైతలేదు. నువ్వు నేను డైలీ 250 రూపాయలు అన్న మాకు కూలి, దాంట్లో ఛార్జీలకు 30 రూపాయలు పోతాయి. 220 మాకు డైలీ కూలి. డైలీ పోతేనే మేము మాకు పూట జరిగేది. మీరు అనుకుంటారు ఫేమస్ అని, నాకు డైలీ వెళ్తేనే నాకు కూలి. కాదు తల్లి, నువ్వు హీరోయిన్ ఉన్నట్టుంటావు, నువ్వు వీడియోలలో కూడా ఎట్లుంటావు, నువ్వు మంచిగా ఒక పుత్తడి బొమ్మ, ఒక అచ్చతలుగా ఆడపిల్లలకు ఉంటావు నువ్వు మంచిగా. ఆ తర్వాత దాని అప్పులు 20,000 నీకు పెద్ద విషయమా? నువ్వు ఒక్క సినిమాలో ఇట్లా ఇట్లా వెళ్ళిపోయినావు అంటే అయిపోతుంది. ఇప్పుడిప్పుడే కదా, ఎందుకంటే 152,000 మంది ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినావు.
100% దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకా ఇంకా మంచిగా చేయ వీడియోస్. ఇంకా మీ ఆయన వల్ల ఎప్పుడన్నా ఏదైనా విషయంలో ఎప్పుడన్నా అనిపించిందా ఈయన పెళ్లి చేసుకోకుంటే బాగుండు? అనిపించలేదన్న, బాగా చూసుకుంటాడు. మంచిగా మంచిగా మీ ఇద్దరికి మేజర్ గా గొడవలు వచ్చేది ఏ సందర్భంలో? ఒక తాగినప్పుడు ఇంకా అంతే అన్న. అదిను ఇంకా పిల్లలని ఏమన్నానే వెనకేసుకొస్తాడు. నీ బీపీ పెరుగుతుంది పిల్లలంటే. అంటే వెనకేసుకు రాకూడదు కదా, ఇప్పుడు భయంలో పెట్టుకుంటేనే కదా మనం పిల్లలని. అట్లా నా పెద్ద కొడుకు చాలా అల్లరనమాట. పెద్ద కొడుకే అల్లరా? అందరి ఇళ్ళలో చిన్న కొడుకులు ఉంటారు అల్లరి. ఇక్కడ నా పెద్ద కొడుకు చిన్నోడు సైలెంట్ డీసెంట్. ఓకే. డాడీ లాగా ఎవరు ఉంటారు ఇద్దరు కొడుకులలో? పెద్ద కొడుకే. మీ ఆయన కూడా బాగా అల్లరి అనుకుంటా. అసలు మొత్తం అంతా జిరాక్స్. అందుకే వద్దంటాడు ఏమనకు, మనం మన పోలికలు మొత్తం కొడుకు అట్లనే తీసుకుంటావా? ఎందుకు నీ కొడుకులు అంత ఇష్టం పిల్లల మీద? ఎందుకంత? నాకు చాలా ఇష్టం పిల్లలు అంటే. పిల్లలు ఎక్కువ ఇష్టమా నీ వైఫ్ ఎక్కువ ఇష్టమా? అంటే ఇద్దరు కాల పిల్లలు కాల నా వైఫ్ కాల ఇద్దరు ఇట్లా ఒకరే అంటే అట్లా అనుకుంటే పిల్లలు మనకి పెళ్ళాం కదంగా సార్. మీ డాడీ ఇట్లా ఏం చేస్తారు? మీ మమ్మీ మీ డాడీ పశువులు అంటే ఎనుగొట్లు, ఇది బరిగొడ్లు బర్రెలు బర్రెలు పెట్టుకున్నారు. ఎన్ని ఉంటాయి మీకు? 4 ఉంటాయి. 4 ఉంటాయి. అవి చూసుకుంటారు వాళ్ళు, పాలు విండుకొని అమ్ముకుంటారు. ఓకే. మీ అన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? మా ఆయన ఒక ఆయన రైల్వేలో జాబ్ చేస్తాడు. ఇంకోవైపు మా మాదిరి కూలి పనికి పోతాం. ఓకే. ఎన్ని ఎకరాలు ఉంది పొలం మీకు? ఏమంత ఏం లేదు, ఎకరా కంటే ఎక్కువ ఏం లేదు. ఎకరా ఉందన్న అంతే. ఎకరాల ముగ్గురా? ముగ్గురు, ఒకరు 1/4 ఎకరా వస్తుందేమో అంతే. ఏడొస్తుంది మా 40 గుంటారా ఎకరా? ముగ్గురు కదా, ఇద్దరు అయితే అర్ధ ఎకరం వచ్చేది. మమ్మయ్య ఇంత కష్టపడి సాగింది మమ్మల్ని. ఒక్క ఇంతగా కష్టపడి నీ కూడా చేసింది మిమ్మల్ని. ఎప్పుడన్నా మీ అన్నదమ్ముళ్ళు ఎప్పుడన్నా మీ మమ్మీ డాడీని తిట్టడాలు, ఎప్పుడన్నా మీరు గొడవ? మేమే పోతా అంటే మా అమ్మాయిని మా డాడీ తిట్టే కొట్టి పోతాడు కదా, అప్పుడు మేమే పోతాం మా డాడీ. మీ డాడీ ఎప్పుడన్నా అంటే మీ అన్నలు కానీ మీరు కానీ ఎప్పుడన్నా మీరు ఏం సంపాదించారు ఏంది అనేది నా కోపంలో ఎప్పుడన్నా అన్న సందర్భం? మీ అన్నదమ్ములు ఎట్లుంటారు? ముగ్గురం ఒకటే రకమే. మా అమ్మాయిలు బాగుంటే చాలు, మేము బాగుంటాం. వీళ్ళు కోడళ్ళు మీరు ఎట్లుంటారమ్మా? వీళ్ళు బాగా కలిసిపోతారు. మేమంతా ఒకటి. నువ్వు సెలబ్రిటీ అలా దాంట్లో చిన్న సెలబ్రిటీ, చిన్న కోడలు సెలబ్రిటీ. రెండో ఏమో రైల్వేలో జాబ్ చేస్తున్నాడు కదా మా వదిన, వాళ్ళు బాగా. ఓకే. ఎట్లుంటది మీ యారన్లతో? ఎట్లుంటదమ్మా మీ తోటి కోడళ్ళతో? మేము బాగుంటాం, ముగ్గురు కలిసిపోతారు బాగా. ముగ్గురం. ఎప్పుడు ఇంతవరకు ఒక మాట అనుకోలేదా? అంటే మా అయితే సపరేట్ పెట్టేసింది మమ్మల్ని. కడగాలు ఉన్నాం అంటే వాళ్ళు సపరేట్ మేము సపరేట్. ఎవరిదాలు ఏర్పడ్డారు అనమాట. ఓకే. ఎవరు అప్పులకి ఎత్తింది ఎవరిదా? అప్పులు ఏం లేవు అన్నప్పుడు మేము పక్కకు పంపించినాం. ఇప్పుడు కూడా మీకు 20,000 అప్పు ఉంది అంతేగా? 40,000 ఉంది. ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు లేదు. సెలబ్రేట్ అవుతున్నావు, ఇల్లు కట్టేస్తావు, టెన్షన్ తీసుకోను. మీ ఆయన వాళ్ళని లెక్క పెట్టడమే నువ్వు సంపాదించడం. చూసుకో, హెల్త్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మా. ఓకేనా? నీకు ఇంకా మేజర్ గా ఏదన్నా నువ్వు చేసిన రీల్స్ లల్లా ఈ రీల్ చేయకపోతే బాగుండు అనిపించినది ఏదన్నా ఉందా? ఈ రీల్ చేయకపోతే నేను బాగాలేని డిలీట్ చేస్తానన్న. అంటే నీకు ఎట్లా తెలుసు బాగాలేదని? బాగలేదని మనము చూసుకుంటాం కదా, లైక్లు ఎట్లా వచ్చినాయి, న్యూస్ వెళ్తున్నాయా లేదా అని. దాన్ని బట్టి నేను డిలీట్ చేస్తాను ఆ వీడియోని. ఓకే. ఓకే. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీ ఇంటికి మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే ఎవరన్నా నువ్వు బాగా ఫేమస్ అయినా గుర్తుపడతాను. నేను అంటపూర్ దిగుతానే చాలా మంది గుర్తుపడుతున్నారు. అవునా? పోయే దావలో గానీ నేను పనికి పోతా. సెల్ఫీలు దిగుతారా? సెల్ఫీలు ఇప్పుడు వరకు 20-30 మంది దిగారని. ఓకే. ఏమనిపిస్తుంది వాళ్ళు సెల్ఫీ దిగినప్పుడు? చాలా ఆనందంగా ఉంటది. కోట్లు సంపాదించినట్టు అనిపిస్తుంది. అప్పా మనం వేరేరా బాబు 40,000 పెద్ద మాట. అంటే మనం మనల్ని ఒకరు గుర్తిస్తున్నారంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలా మన కష్టం కూడా ఉంటది. బట్ దాని వెనక చాలా కష్టం ఉంటది అన్న. చాలా బాగా చేస్తున్నావు వీడియోలు. ఇంకోటి అలాగే కంటిన్యూషన్ చేయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా నీకు నచ్చే పర్సన్స్ ఎవరు? ఇప్పుడు వచ్చే ఇన్స్టాగ్రామ్ లా ఎవరు? ఇన్స్టాగ్రామ్ లో కర్నూలు అక్క అని అక్క నా మద్దతు తీస్తుంది. అట్లా నాకు సంబంధించి తీస్తారే కూలి పనికి వెళ్ళి వాళ్ళంటేనే ఇష్టం. నువ్వు ఎక్కువ లైక్ చేసేది వాళ్ళని. నీకు ఇన్స్టాగ్రామ్ లో అబ్బా దరిద్రంగా ఉంటాయి వీళ్ళ వీడియోలు అనిపించే వాళ్ళు అంటే చాలా మంది ఇక్కడి వరకు వేసుకొని అట్లా తీస్తుంటారు కదా, వాళ్ళవైతే నేను చూడను. ప్రైజ్ కానీ లైకులు కానీ కొట్టారు. ఓకే. ఇప్పుడు మరి నీకు మేజర్ గా అంటే ఈ మధ్య నీకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరైనా మెసేజ్లు పెట్టడాలు, ఇన్స్టా వాళ్ళు మీ ఇన్స్టా వాళ్ళు ఎవరు?
అంటే ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కావచ్చు, సో కాల్ నీకు తెలియని వాళ్ళు కావచ్చు, నేను చాలా కొంచెం మంది. నీ వీడియోలు బాగున్నాయి అని చెప్పడానికి ఇట్లా ఏమైనా కాల్స్ వస్తుంటాయా? ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఫ్రెండ్స్ అయినారు నా చాలా మంది లేడీస్, ఒక 10-15 మంది వేసినారు. నేను బాయ్స్ కి రిప్లై ఇవ్వను, ఒక లేడీస్ అమ్మాయి ఒకటి ఇస్తాను. ఇక్కడ నీకు మేజర్ గా బూతులు కాకుండా ఇంకేమైనా ప్రపోజల్స్ లాంటివి ఏమైనా మెసేజ్ పెడతారమ్మా? ఆ, పెడతా అంటారన్నా, నేను యాక్సెప్ట్ చేయను కదా, మా ఆయన చూపించి బ్లాక్ లెక్క వేసేస్తా వాళ్ళని. చదువు రాదు. అవసరం లేదు, ఎందుకంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఒకటి తల్లి, లవ్ యూ అన్నంత మాత్రం మిస్అండర్స్టాండింగ్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నువ్వు మీ ఆయనకే లవ్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, మీ పిల్లలు కూడా చెప్పొచ్చు. అది ప్రేమ అంతవరకే. అంటే ఎవరన్నా నీకున్న ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు కావచ్చు. కామెంట్స్ అనేది భయపడి నువ్వు ఆఫ్ చేసుకున్నావా, ఎట్లా ఆఫ్ చేసుకున్నావా నీకు తెలుసు, కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే నీ వీడియోలు చాలా బాగుంటాయి, న్యాచురల్గా ఉంటాయి నీ వీడియోస్ ఏది చేసినా. లాస్ట్ టైం ఈ మధ్య ఎప్పుడు ఏడ్చినావు, ఎందుకు ఏడ్చినావు? ఈ మధ్య అంతగా ఏం ఏడ్చలేదు ఈ మధ్య. నేను ఈ 5-6 months లా 5-6 months లో అంతే, మా అత్త వద్దని దానికి తప్ప ఇంకేం ఏడ్చలేదు. ఎప్పుడన్నా మీ అత్త నువ్వు ఎప్పుడన్నా గొడవపడ్డారా? చిన్న చిన్న గొడవలు మా అత్తే మాట్లాడిస్తుంది. ఏ విషయంలో ఎక్కువ గొడవలు వస్తుంటాయి మీకు? ఏ విషయంలో అంటే అవి అంటే చిన్న చిన్నవి అంతే. ఇప్పుడు పనికి పోకోకుంటే 7 గంటలకు లేస్తాను, 6:30కి అట్లా. పనికి పోతే డైలీ 4 గంటలకు లేసి వంట చేసి పిల్లలని స్కూల్ రెడీ చేసి నేను పనికి వెళ్తాను. పని లేదని తెలిసింటది కదా మాకు. ఆ రోజు 6:30కి 6:30కి లేస్తేనా ఇంకా లేదే నువ్వు, లేసి కసులు నుక్కు అది ఇది అని తిడుతుంది, అంతే, ఇంకా ఏం లేదు. లేట్ గా లేస్తేనే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, అంతేనా? అంతే, ఇంకేం లేదు. మీ అత్తలో నీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? నచ్చేది బాగా మాట్లాడిస్తాను, నచ్చంది అంటూ ఇక తిట్టడమే. అంటే ఈరోజు పని లేదు కదా పడుకోనిలే అనుకోవచ్చు కదా, అట్లా అనుకోదు. ఓకే, మీ ఆయనలో? మా ఆయనలో అన్ని ఇష్టమే నాకు. ఏదో ఒకటి ఉంటది, ఇది లేకుంటే బాగుండేది ఇంకా బాగా. అదే తాగేది ఒకటే తప్ప ఇంకేం లేవు. మారడా? బంద్ చేయమంటే బంద్ చేయడా? మరి బంద్ చేయవా? చేస్తా. ఎప్పుడు చేస్తావు? కొడుకులకు పెళ్ళిలేనాకనా? అట్లా అంటే మా ఏటమో మానేళ్ళట్టు మానేళ్ళం కదా, నిదానంగా నిదానంగా. ఎంతమందితో గొడవ పెట్టుకున్నావు ఇప్పటి వరకు? నేను ఓటు పెట్టుకున్నాను, నా పని ఏం లే. తాగితేనే పుల్లి తప్ప, లేదంటే ఎవరన్నా తిట్టినా కానీ సైలెంట్ వెళ్ళిపోతావు? ఇంటికి వచ్చాడు ఏం లేదు. తాగినప్పుడు నేనే వదులుతా, వాళ్ళని తిడతా బయట. ఎవరైనా ఇంటి పక్కలతో గొడవలు అయిన సందర్భం ఉన్నాయా ఈయనకి ఎప్పుడన్నా, మీ ఆయనకి? లేదు, ఈ ఆయనే మా అత్తే వీళ్ళని మా ఆయన తిడుతుంది తాగినప్పుడు. చుట్టుపక్కల ఇల్లు ఉంటారు? లేదు లేదు. ఎవరేమంటారు? ఓకే, ఇప్పుడు మీ చుట్టుపక్కల ఇల్లు నిన్న ఎప్పుడన్నా అరే నీ వీడియోలు బాగుంటాయి, లేదంటే? మేము పనికి పోతాం కదా, 60 మంది మేము కూలి పని చేసే, మా లీడర్ ఒకటే 60 మందికి గానే. అంటే మా ఊర్లో అందరం పనికి పోతాం, 60 మంది ఆడోళ్ళం పోతాం పొలం పనికి. అందరూ అడుగుతారు. అందరికి ఒక ఆమె హెడ్ ఉంటదా? ఆమె ఎక్కడైనా పని ఉంటే ఆమెకు వచ్చి ఇంతమంది కూలీలు కావాలంటే అంతమంది పిలుస్తారు, పంపిస్తారు మమ్మల్ని. ఓకే, ఎప్పుడన్నా నువ్వు కూలి పనికి వెళ్తావు కదా, నీకు బాగా హార్డ్ గా అనిపించిన పని ఏంది? హార్డ్ అంటే అంటే బరువు పని. బరువు పనే మడి కోసేది అట్లా. నేను వరి కోసేది. వరి కోసేది, నాటు రాదులేండి, కలుపు తీస్తాను. ఆ బురదలో పని అంతా నాకు సాలైపోతుంది. ఓకే, అండ్ నీ కాలు కూడా బాగుండదు కాబట్టి బురదలో నడచలేను, అంటే నేను ఎనిక్కెనికైతే అస్సలు రాలేను. అదే నాటేస్తే వెనకకి రావాలి కదా, అందుకే నాటేసేకి పోను. ఓకే, బాగా ఎప్పుడన్నా ఏదైనా పనికి వెళ్ళి ఎందుకు నాకు ఈ కష్టాలని ఆ పని బాగా ఇబ్బంది ఏడ్చిన సందర్భం? చాలా ఉన్నాయన్న, చాలా ఏడ్చినాను. ఇప్పుడు తప్పోతాయి అబ్బాయి కష్టాలు. మా డాడీ చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే కష్టాలు మాకు. 20 ఏళ్ళప్పటి నుండి ఒకటే కష్టాలు ఇప్పటి వరకు, ఇప్పటికీ పోలే. కష్టాలు ఉంటే బాగుంటుందా, లేదంటే మనం అనుకున్నట్టుగా ఉంటే బాగుంటుంది అంట? కష్టాలు ఉండాలా, సుఖాలు ఉండాలా, అవి ఇవి లేకుండా ఉంటే మనకు తెలియదు కదా పెయిన్ ఎట్లుంటుందో. ఓకే ఓకే అన్న, మీకు మీ వైఫ్ లో నీకు బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి? ఇది ఇంకా లేకపోతే బాగుండు అన్న క్వాలిటీ ఏంటి? నాకు అట్లేమీ లేదు. అంటే ఏదో ఒకటి ఉంటది, నా వైఫ్ లో ఇది ఒక్క క్వాలిటీ లేకపోతే బాగుండు అన్న ఒక ఫీలింగ్ అనేది ఉంటది. ఇష్టం అనేది ఎంత ఉంటుందో ఇష్టం లేనిది కూడా అంతే ఉంటది, ఎవ్రీ పర్సన్ కు ఉంటది. నాకైతే నా భార్య అంటే ఇష్టమే. ఏంది లేదేమో నచ్చింది నాకు మనసులో ఏమీ లేదు. నాకేం లేదు, నా పిల్లలు మా పాప ఉంటే నాకు బాగా అదే సార్. ఓకే, ప్రపోజ్ చేసినావు ఎప్పుడన్నా మీ వైఫ్ కి? నేను అలా ఇప్పుడు అట్లా ఒకసారి ప్రపోజ్ చేసి చూద్దాం. మనకి రాదు. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ. నువ్వు చెప్పక్క. ఐ లవ్ యూ టు.
సూపర్. ఓకే, ఒకసారి ఎప్పుడన్నా మీ వైఫ్ ని ఇష్టంతో కిస్ చేసావా? ఇక్కడ గాని చెంప మీద గాని ఎప్పుడన్నా? చేసా. ఎలాంటి సందర్భంలో? ఏదన్నా సంతోషంగా ఉన్నప్పుడు అంతే. సంతోషంలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడా తాగనీకి? లేదు, ఆ, ఓన్లీ సంతోషం ఉన్నప్పుడే. ఒక్కసారి మా కోసం మీ వైఫ్ ని ఇష్టంగా ఇక్కడ కిస్ చేయి. జూమ్ చేయరా? లేదే తప్పు. ఇప్పుడు చెంప పెడతా. ఇక్కడ అనేది ప్రేమ. నీకెంత ప్రేమ ఇక్కడ కిస్ చేసిన వాళ్ళు లేడీస్ ఎట్లా ఫీల్ అవుతారంటే ఇక్కడ కిస్ చేస్తే చాలా ప్రేమ ఉన్నట్టు. ఇది ఏంటంటే ఏదో ఊరికి అట్లా, అంతే కదమ్మా? అంతే. అక్కడ కిస్ చేయి, ఇక్కడ కెమెరాలో చూడాలి, ఇక్కడ చూడాలి. లేదు ఆమె నువ్వు నార్మల్ కిస్ చేయి అంతే. ఇట్లా పట్టుకొని నార్మల్ కిస్ చేయి. సూపర్. నువ్వు నీకు ఇప్పుడు మీ ఆయనని ఎప్పుడన్నా మా ఆయన జలకి ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా పనిలో కావచ్చు, మా ఆయనని కిస్ చేయాలి అంటే ఇది తప్పుగాని కాదు, ముద్దుగా అనిపించే సందర్భం ఏంది మీ ఆయన నీకు? ఎక్కడ ముద్దు పెడతావు? ఇక్కడే. అక్కడేనా? పెట్టు మళ్ళీ. ఇప్పుడు తాగలేదు కదా, పెట్టు మరిగా. చూసినావా? ప్రేమతో జుట్టు గుంజుతూ కోపంతో రెండు మిక్స్ చేసి పెట్టింది. సూపర్ సూపర్. ఓకే, మీరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం. ఎందుకంటే చిన్న చిన్న గొడవలు అనేది కామన్గా ఉండే ఉంటాయి. పిల్లల్ని ఎప్పుడన్నా నువ్వు కొట్టి కావచ్చు, తిట్టినప్పుడు మీ ఆయన ఎప్పుడైనా కొట్టడానికి కానీ తిట్టడానికి వచ్చిన సందర్భం? మా అయితే వచ్చింది. మేతో ఎందుకు పిల్లల్ని కొడతావు? మన వాళ్ళు కాబట్టి. నువ్వు చిటాపటా చినుకులకు ఏడదిన్నవరో రాత్రి ఇట్లా చిటాపటా వేస్తూనే ఉంటావా? అంటే తులక చాలా నాకు కోపం చాలా ఉందన్నమాట. మీ ముందర ఇప్పుడు సిల్లీగా మాట్లాడుతున్నాను, కోపం చాలా ఉంది. లేదు ఉందిలే. కాంట్రవర్షియల్ చేయొద్దు కాబట్టి సైలెంట్ గా ఉన్నా, కానీ లేకపోతే నేను అంటే పిల్లలను కానీ ఆయన కానీ అట్లా తిడతాను. ఉండే నేను చూసిన ఆల్రెడీ గ్యాప్ లో, అమ్మాయి చెప్పిన గ్యాప్ లో 5 minutes 10 minutes లో చూసిన. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆల్రెడీ నీకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు నేను ముందే E9060 సంతోష్ అంటే కాంట్రవర్షియల్ పర్సన్ ఒక బ్రాండ్ పడిపోయింది, కానీ నేను గెస్ట్ అని బట్టి అడుగుతా. ఇప్పుడు మీ హస్బెండ్ తో ఫస్ట్ ఇంటర్వ్యూ అనేది? ఫస్టే. ఇంకా ఫస్టే. అవునా? మీరిద్దరం కూర్చోవడం? ఓకే ఓకే. బాగా ఫన్నీగా మీరిద్దరు కూర్చొని చాలా హ్యాపీగా కూర్చొని మాట్లాడుకున్న సందర్భం ఏదైనా ఉందా? మాకు అంత టైం ఉండదన్న, పిల్లలు పని పని. అంతా ఇంకా అవే. చెరువు పని చేసుకుంటే గానీ అంతే. పూట కాదు. మీ సైడ్ ఫేమస్ ఏంటి? మా సైడ్ ఫేమస్ గుడి కావచ్చు, లేదంటే ఏదైనా మా ఇంటికాడ అయితే పెద్దమ్మ టెంపుల్ బాగా ఫేమస్. ఫేమస్ అసలు. చుట్టుపక్కల పల్లెలో శివపురం పెద్దమ్మ అంటే కనుక్కుంటారు. శివాపురం పెద్దమ్మ. మీ ఊరి పేరేంటి? శివపురం. శివపురం. నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అడ్రస్ చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లో అసలు మా ఊరి పేరు చెప్పలే నేను. శివాపురం. శివపురం. శివపురం. వెళ్ళిపోండి డైరెక్ట్ గాడికి. ఓకేనా? సెల్ఫీలు దిగాలన్నా ఇబ్బంది పెట్టకండి, కామెంట్లు పెట్టకండి. ఆడపిల్ల కదా, ఆమెకు పెళ్ళయింది, ఇష్టం వచ్చినట్టుగా ఏది పెడుతుంది కామెంట్లు పెడితే. 1 year ముందు నుంచి అడుగుతూనే ఉన్నారు మీ ఊరేది కామెంట్స్ లో. చెప్పలేదు, ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్తున్నా నేను. అవునా? ఈ ఇంటర్వ్యూలో చెప్పారా? ఇంత ముందు ఇంటర్వ్యూలో? ఆ ఇంటర్వ్యూలో చెప్పలే, ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా. ఎందుకు మా ఇంటర్వ్యూలో చెప్పాలనిపించింది? ఏమో నువ్వు అంత ధైర్యంగా ఉంటావు కాబట్టి, నువ్వు ధైర్యంగా ఉండవు కాబట్టి చెప్తావు కాబట్టి మరి. అంతేనా? లేదు, బాగున్నాయి వీడియోస్ అయితే బాగున్నాయి. ఇంకొంచెం నీకు ఇంకోటి, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్ ఎందుకు ఎంచుకోవాలనిపించింది ఎవ్రీ వీడియో ముందు స్టార్టింగ్ ఇంట్రో? నాకు అది బాగా నచ్చింది అన్న. ఫస్ట్ అందరూ బాగుంటేనే కదా నన్ను కూడా చూసి. అంటే వీడియో కోసమే చెప్తావా? నీ మనస్తత్వమే అట్లా? నా మనస్తత్వమే అట్లా. నేను పూజ చేసినా కానీ అదే వాడతాను, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అందరు బాగుండాలి దేవుడా, నేను కూడా బాగుండాలి వాళ్ళతో పాటు. సోమవారం ఉపవాసం ఉంటాను, సోమవారం బేస్తవారం. ఉపవాసం ఏమో సోమవారం ఉంటాను, పూజ ఏమో బేస్తవారం శనివారం సోమవారం 3 రోజులు చేస్తా ఇంట్లో. మీ ఆయన ఎప్పుడు ఉంటావు ఉపవాసం? ఆయన ఎప్పుడు ఉండడు. ఉంటాడు కదా రాత్రి కూడా. నీకంటే ఎక్కువ ఆయనే గుడికి వెళ్తట్టున్నాడు. గుడికి డైలీ వెళ్తాడు. అంటే డైలీ కాదు, వారంలో 2-3 సార్లు వెళ్తుంటాడు. తీర్థం మీకు ఇస్తాడా లేదంటే ఆయన? ఆయన మాకు అట్లా అలవాటు. ఓకే, మీకు మేజర్ గా ఎప్పుడన్నా గుడికి వెళ్ళడాలు, సినిమాకు ఈ మధ్య ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళారా ఇద్దరు కలిసి? నేను సినిమా హాల్కే పోయినా. నేను ఒక్కటే రేస్ గురం, నేను అల్లు అర్జున్ ఫ్యాన్, అదొక్కటే చూసిన అన్నది అంతే. సినిమా పుష్పగుని చూడలే. అంటే పెళ్లి అయినాకన్నా పెళ్లి కాకుండా? పెళ్లి కాకముందు చూసిన అంతే. పెళ్లి అయినిచ్చి మేము సినిమాకి పోలేదు. పోవడానికి కూడా మాకు లేవు, అంటే టైం అవ్వదు అందులో. టైమింగ్ సిక్కదు. ఏది ఉన్నా 10 రూపాయలు వచ్చినా పని చేసుకోవాలా, పరిస్థితి అట్లాంటిది. ఎప్పుడన్నా మీరు గుడికి వెళ్ళడాలి అట్లాంటిది కూడా జరగలేదా? గుడికి వెళ్తా అంటాం, అంటే పెళ్లి జరిగి అంటే మా పెద్దమ్మ టెంపుల్, మా ఊర్లో శివుడు ఉన్నాడు. బయటకి ఎప్పుడన్నా ఎంజాయ్ గా పిల్లల్ని తీసుకొని? ఇంతవరకు ఎప్పుడు పోలేదు. పరిస్థితి బాగాలేదు, అందుకు పోలేదు.
ఇవే అన్న డైలీ పనికి పోవడమా సంసారమా ఇదే అంతే. మాకు అదే దిగలేదు. ఒక్కొక్కసారి పిల్లలకి ఇచ్చేగానే ఉండదు చెప్పుకుంటే ఇంకా మళ్ళా పిల్లలకి చాలా బాధ. ఒకసారి ఇచ్చేకి బాధ అవుతుంది లెక్కన అవునా? చాలా కష్టం. ఏంగా సెట్ అవుతుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టు, నాకు తెలిసి నీకు కూడా ఒక అనుభవం ఉంది, మీకు కూడా కష్టాలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ. కష్టాలు అనేది ఉంటేనే రేపు పొద్దున ముందుకెళ్తుంటాం. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో తల్లి, నీకు కష్టాలు ఉన్నాయని చెప్తున్నావు కానీ నీకు ఇంత తొందరగా 1 year కూడా కాలే ఇంకా నీకు 1,52,000 మంది అంటే మామూలు విషయం కాదు అది. నువ్వు గుర్తుపెట్టుకో, ఒక మారుమూల ప్రాంతం, ఒక పల్లెటూరులో నువ్వేమి ఎడ్యుకేషన్ ఏం చదవలేదు పెద్దగా, నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అంటే చాలా గ్రేట్. ఈ రోజు నిన్ను ఒక మీడియా ఛానల్స్ పిలిచి నిన్ను ఇంటర్వ్యూ చేసినాయంటే అదే నీకు 100,000 అనుకో, దాన్ని అదే నువ్వు అనుకోవాలి. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టినా ఈ ఫేమ్ ఇది రాదు. రాదన్న, అది మాత్రం నిజమే. 100% నువ్వు కంపల్సరీ ఇన్ని రోజులు ఈయన దాకా లాక్కొచ్చినావు, ఎవ్వరికి దిగదారకి. ఇంకా గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ మీదనే ఉంటే నేను ఇట్లా వచ్చినాను రేపు పొద్దున వేరే తోటికి చెప్పుకోవడానికి ఉంటుంది. ఇన్ని రోజులు కష్టపడి ఒక్క దగ్గర డౌన్ అయిపోయినావు అనుకో, నీకు చెప్పుకోవడానికి ఏముండదు. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు మీ ఆయన బంగారం లెక్క మంచి ఆయనకి సపోర్ట్ ఉంది. నువ్వు ఎంత ముందుకెళ్ళి ఏదైనా ఆయన సపోర్ట్ లేకపోతే మాత్రం ముందుకు రావు కదా. ఇప్పుడు ఆయన వద్దనుకుంటే ఇప్పుడు నీకు వచ్చే కాదు, ఇక్కడికి అవ్వదు. ఇక్కడికి అని కావచ్చు, నీ ఇన్స్టా రీల్స్ కావచ్చు. మీ పిల్లలు ఏమంటారు నీ వీడియోలు చూసి? పిల్లలు గాని చేస్తా అంటారు నా వీడియోలు, పిల్లలుగా ఉన్నారు చాలా. బల్లో గాని సారోళ్ళు గాని ఫుల్ సపోర్ట్. ఓకే, వాళ్ళకి. మీకు ఇష్టమైన వీడియో ఏంది మీరు చేసిన దాంట్లో? నాకు అన్ని ఇష్టమైన, నేను ఓన్ గా నటిస్తాను పాటలు పెట్టుకుని, అవి చాలా ఇష్టం నాకు. ఏదో ట్రాక్టర్ మీద ఏదో వస్తుంటే మీ ఆయన ఇట్లా ఇన్నోసెంట్ ఇట్లా చూస్తున్నాడు, ఇట్లా నువ్వేమో ఏదో పాట పాడుతున్నావు. ట్రాక్టర్ మీద, బండి మీద. బండే అది? ఫోన్ నడిచాను పరి అమ్మలు ఊరు పోయినప్పుడు పరింకలికి వెళ్తాను వీడియో తీసుకుంటా వస్తా. ఓకే, అదొకటి. అదేదో సాంగ్ ఏదో చేసిన, ఏదో ముఖానికి ఏదో రుద్దుకునే అమ్మవారి వేషంతో. అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్న. అంటే యాక్టింగ్ అంటే ఇప్పుడు నువ్వు డైలాగ్ వర్షన్ ఎక్కువ తీసుకుంటున్నావు, అట్లాంటప్పుడు ఇప్పుడు సాంగ్స్ కూడా ఎక్కువ తీసుకుంటే బాగుంటది కదా. సాంగ్స్ అదే ఇప్పుడు నువ్వు అదే చేసినావు కదా, ఇట్లా ముఖానికి రుద్దుకొని. ఎందుకు ఆలోచన వచ్చింది అట్లా చేయాలని? ఫేమస్ కోసమేనా? ఆ సాంగ్ ఇష్టమా? ఆ సాంగ్ ఇష్టం కాదు, అది చూసినా అనమాట నేను రీల్ ఇంత అది చేసిండేది, నేను అలాగే పెట్టుకొని చేశాను. ఓకే ఓకే ఓకే. నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. నీకు ఇష్టం లేని హీరో ఎవరు? అందరూ ఇష్టమే. హీరోయిన్ ఎవరు నీకు ఇష్టమైన హీరోయిన్? నేను చెప్పాను అన్నది, అంటే నన్ను నేను తక్కువ చేసుకున్నట్లయితే నువ్వే హీరోయిన్ అంతే. నాకు హీరోయిన్లు ఎవరు లేరు, నాకు నేనే హీరోయిన్. అల్లు అర్జున్ సార్ తో ఆల్రెడీ ఒక సినిమా ఉంది. నెక్స్ట్ పుష్ప పార్ట్ 3లో భవానీ హీరోయిన్. ఓకేనా? నాకు నేను తక్కువ చేసుకోను, నన్ను మించిన హీరోయిన్ లేరు తెలుగు ఇండస్ట్రీలో అంటుంది. ఓకే, నీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు. నీకు ఇష్టం లేని కమెడియన్? అందరూ చాలా తెలివి మంత్రాలు, విలేజ్ అంటుంది కానీ చాలా తెలివి ఉంది ఆమెకి, నీకు అర్థం కావట్లేదు. చూసినావా? ఇష్టం ఉన్న వాళ్ళ గురించి చెప్తుంది కానీ ఇష్టం లేని వాళ్ళది ఎందుకు మనం అనాలో, మాటను కంట వాళ్ళు ఎందుకు అనుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇంత దాకా వచ్చినావు, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళాలి, ప్లానింగ్ అది. అంటే నా ఫాలోవర్స్ నన్ను ఎన్ని రోజులు ఉంచుతారు బిగ్ బాస్ లో అనడము, నేను నా టాలెంట్ చూపించుకోవడము. బిగ్ బాస్ లో అవకాశం వస్తుంది అనుకుంటున్నావా? అనుకుంటున్నానన్న. ఎట్లా పల్లవి ప్రశాంత్కి వచ్చింది కాబట్టి నీకు వస్తుంది అనుకుంటున్నావా? లేదు, బట్ వస్తాదే అనుకుంటున్నాను అంతే. అంటే మీరు ఏమనుకుంటున్నాం, బిగ్ బాస్ అంటే చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అనుకుంటారా లోపలికి వెళ్ళి? అంటే మీ ఇంటెన్షన్ అంటే నేను ఏమంటున్నా, ఈ మధ్య ఏమైపోయిందంటే బిగ్ బాస్ నేను రావాలి, ఓకే నీకు కంటెంట్ ఉంది, నీకు టాలెంట్ ఉంది, 100% రైట్, నేను ఒప్పుకుంటా. బిగ్ బాస్ అనేది మీ దృష్టిలో ఏంటి? లోపలికి వెళ్ళి చిన్నపిల్లలు ఆడుకున్నట్టు అనుకుంటున్నారా? లేదన్న, ఇప్పుడు గంగవ్వ అట్లా వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నారు, మాకంటూ ఇస్తే మేముగా నిరూపించుకుంటాము కదా అనే చిన్న హోప్స్ అంతే. ఒకటి తల్లి, మీరు ఇన్స్టా రీల్స్లలోనే ఇప్పుడు గంగవ్వ అంటే మల్టీ టాలెంటెడ్, షార్ట్ ఫిలిమ్స్ ఎస్టాబ్లిషన్ అయింది, ఆమె సినిమాలు చేసింది. మరి భవానీ ఏం చేసిందంటే? భవానీ ఏం చేసిందంటే చిన్న మార్బుల పాలెం నుంచి వచ్చి వీడియోలు తీసి ఫేమ్ అయ్యి కూడా మార్మూల ప్రాంతమే, చిన్న విలేజ్, లంబడిపల్లి అనే ఒక చిన్న విలేజ్. నేను తక్కువ చేయట్లేదు తల్లి, నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే బిగ్ బాస్ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్, 100% యాక్టింగ్ మీద ఫోకస్ చేయి. బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేస్తావు? బిగ్ బాస్కి వెళ్ళి నా టాలెంట్ చూపించుకుంటూ గంగవ్వ ఇల్లు కట్టుకుంది బిగ్ బాస్కి వెళ్ళి,
మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్ళింది కూతురికి ఇల్లు కట్టి వెళ్ళని. అట్లా మాకు కూడా ఛాన్స్ వస్తే మేము గానీ అంతో ఇంతో సంపాదించుకొని మాకు అది పాయింట్. కరెక్ట్ పాయింట్ ఏంటంటే 4 రూపాయలు వస్తాయి, ఇల్లు కట్టించుకోవాలా, బిగ్ బాస్కి వెళ్తే పైసలు వస్తాయి, అంటే ఫేమ్ వస్తుంది, మన పైసలు వస్తాయి, మనం ఒకరికి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు అంటూ ఒకటి. ఇప్పుడు గంగా వనవు తల్లి, గంగ బిగ్ బాస్కి వెళ్ళక ముందుకే సినిమాలు చేసింది, షార్ట్ ఫిలిమ్స్ లో మంచి తోపు. మరి భవానీ ఏంటంటే అన్న అదే అన్న, ఇప్పుడు షార్ట్ ఫిలిం చేసిందనే గంగమ్మని పిలుచుకున్నప్పుడు మనము ఇంత చిన్న మారుమూల పాలన నుంచి వచ్చిందన్న ఆ మీద కూడా నేను ఒకటే తల్లి, నేను యాక్సెప్ట్ చేస్తాను 100%. నువ్వు వెళ్ళొద్దని నేను అనట్లా, బిగ్ బాస్కి 100% వెళ్ళాలి, నీకు టాలెంట్ ఉంటే నువ్వు కష్టపడితే 100% వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కరు బిగ్ బాస్ అంటే ఏదో బొమ్మరిల్లు కట్టేసి అందులో 4 పిల్లలు అప్పట్లో చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టుకునేవని, అమ్మ నాన్న ఆట ఏదో ఆడుకుని పావులు పెట్టి దేవుని కొండి అంటే అట్లా అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ అనేది. సంక్రాంతి ముందు అది కట్టేవాళ్ళు కదా ఒకటి చిన్నది, అదేమంటారు బొమ్మరిల్లు అని, అట్లా అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ అనేది. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఒక అర్హత ఉంటది, ఒకటి ఉంటది, అట్లా నీకు లేదని కూడా నేను అనట్లేదు తల్లి. కాకపోతే అందరు ఇట్లా మోపోయి ప్రతి ఒక్కరు చూడు ఇన్స్టా రీల్స్ చేసి ప్రతి ఒక్కరు బిగ్ బాస్కి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలని అంటున్నారు. నేను రీల్స్ చేయక ముందు నుంచి అనుకుంటున్నాను, బట్ మనకు అప్పుడు అంటే పిలుచుకోరు కదా. నువ్వు ఇల్లు కట్టుకోవడం కావచ్చు, డబ్బులు ఓన్లీ బిగ్ బాస్ లోనే వస్తాయి అనుకుంటున్నావు, వేరే షూటింగ్లు అవి చేస్తే రావా? వస్తాయి కానీ ఈజీ మనీ కోసం అలవాటు పడ్డారు. ఈజీ మనీ అని కాదు, నాగార్జున సార్ని చూసినట్లుంటది, బట్ బిగ్ బాస్ లో వెళ్ళినట్లుంటది అంతే. ఇప్పుడు వేరే షూట్ వారే షూట్ పోతే నాగార్జున సార్ని చూడలేం కదా మనం. నాగార్జున నువ్వు హీరోయిన్, నాగార్జున సార్ పక్కనే హీరోయిన్ గా చేయొచ్చు. అరే అట్లా అనుకుంటే ఎట్లా తల్లి? చల్ దెన్ కంపల్సరీ నువ్వు ట్రై చేయి, తప్పులేదు, ఎందుకంటే ట్రై చేయడంలో తప్పులేదు. గంగవ్వ కూడా బాగా కష్టపడి వచ్చినాము, ఆమె కూడా వెళ్ళింది, సరే ఇల్లు కట్టిందా ఏం కట్టిందా అనేది మనం ఆశించింది మనం చెప్పలేము దాని గురించి. కష్టమైతే కష్టపడింది, చూసినాము ఆమె ఫస్ట్ నుంచి కూడా. చెయ్యి. ఇంకా మీ సైడ్ షార్ట్ ఫిలిమ్స్ అవి ఏం చేయరావు? మా అసలు పల్లెటూరు అన్న అసలు ఎక్కడ చేస్తారో అని తెలియదు నాకు. షార్ట్ ఫిలిమ్స్ నీకు ఎవరు బాగా క్లోజ్ ఇన్స్టాలో, నీకు బాగా క్లోజ్ ఉండి నీకు కొంచెం సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు? అట్లా వాళ్ళు ఏం లేదు కానీ బాలయ్య అన్న అని మొన్న రీసెంట్ గా ఇన్స్టాలో పరిచయం అన్న పరిచయం అయినాడు. ఏమంటాడు అన్న? మన రీసెంట్ గా నిన్న వస్తున్నాం కదా, గుంటకాలకు వచ్చి మాకు బిర్యానీ ఇచ్చి మాకు సపోర్ట్ చేసి పంపించినాడు ఇక్కడికి. నా దగ్గరికి ఇంటర్వ్యూ అని చెప్పిరా? చెప్పలే, వద్దని చెప్తుండే నా దగ్గరికి. మరి అవునా? భయపడతాడు ఆయన, కాంట్రవర్షియల్ ఉంటది, మీ మొత్తం ట్రోలింగ్ ఉంటది, ఇంటర్వ్యూ అంటే భయపడుతున్నాడు ఆయన. యాక్చువల్లీ ఆయన నీకేం ఉండదు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఎవరిని ఇప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూ చేసిన, నీ దగ్గర లేదు. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియో చాలా మంచిగా ఉంది, ప్రతి ఒక్కరిని కాంట్రవర్షియల్ చేస్తామని మాకు అంత అదేం కాదు, నోటి దూరదేం కాదు, గెస్ట్లను బట్టే మాట్లాడతాను తప్ప అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే నీ వీడియోలు చాలా బాగుంటాయి, ఇంకా అట్లనే ముందుకెళ్ళు బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్, ఎందుకంటే ఒక ఆడపిల్లని మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడినా, మీ అమ్మ అన్నా, మీ ఇంటి పక్కల వాళ్ళన్నా, చుట్టాలన్నా నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్ యూ. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తున్నాం. ఏదైనా మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం మా ఇంటర్వ్యూ త్రూగా? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా థ్యాంక్స్. నా ఫాలోవర్స్ కి 152,000 మందికి చూసిన వాళ్ళు కోట్లలో చూసినారు, వాళ్ళకు కూడా చాలా చాలా పేరున థ్యాంక్ యూ. నీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. హరేంద్ర8317. హరేంద్ర ఎవరు? మా ఆయనే. ఓహో, నీ పేరు పెట్టుకోలే అంటే తెలుగు చూడడానికి డౌన్లోడ్. మళ్ళీ ఆయన పేరు పెట్టకుండా నీ పేరు పెట్టుకుంటే రీల్స్ బంద్ చేయమనగల అని ఇది ఒక స్టంట్. లేదన్నా, చూడడానికి మా ఆయన పేరే అదే. ఫోటో నీదే ఉంటది కదా? ఆ ఫోటో నాదే ఉంటది. పేరేమో హరేంద్ర. అంటే హరిణి అని పిలుస్తున్నాను నన్ను. కాదండి, నా పేరు భవాని, మా ఆయన పేరు హరేంద్ర. హరేంద్ర భవాని అని పెట్టుకోవచ్చు కదా, లేదంటే భవానీ హరేంద్ర అని పెట్టుకోవచ్చు. ఆ పేరు మార్చేకి రాలేదన్న. అది నేను రీల్స్ అని పెట్టుకోండి పేరు, అదే పేరు మీద ఇంకా రీల్స్ తీసుకోండి, అట్లా ఫేమస్. ఓకే, మంచిగా చేయండి, ఏది చేసినా ఓకేనా. ఇంకా ముందుకు వెళ్ళండి, ట్రై చేయి. బిగ్ బాస్ కోసం భవాన్ని సపోర్ట్ చేయండి, బిగ్ బాస్కి వెళ్తుందంట. మీకు డౌట్ ఉంటే క్వశ్చన్ చేయండి. నువ్వు కామెంట్లు కొన్ని ఆన్ చేయాలని, ఫ్యాన్స్ నీతో ఏదైనా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? అని కొన్ని పెట్టినానన్న, దానిలో మాట్లాడమని చెప్పాను. సరే పెట్టది ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, మంచిగా అనిపించింది మీ ఇంటర్వ్యూ ఓకేనా.